మనం ఆరాధనలో పాడినట్టు, ఆరాధనలో మరి ఆయన గురించి మనం స్తుతించినట్టు, దేవుడు ఎవరు మన చేయి విడిచినా కానీ ఆయన చేయి విడవని దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది దేవుడి యొక్క గొప్పతనం ఏంటిది? మనము ఇప్పుడే ఆరాధనలో దేవుడు చెప్పిన మాట, షాద్రక్ మేషక్ ఆబేద్నెగో ఎంతమందికి తెలుసు? మనందరూ తెలుసు. బైబిల్లో షాద్రక్ మేషక్ ఆబేద్నెగో అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు దేవుని యందు భయభక్తులు గలవాళ్ళు. ఏ పరిస్థితిలోనూ ఏ స్థితిలోనూ దేవుని విడిచిపెట్టకూడదు అనుకుని తీర్మానం చేసుకున్న వాళ్ళు వీళ్ళు. చెడు విషయాలలో స్నేహితులు అవుతారు కొంతమంది. అబద్ధం చెప్పడానికి కలిసికట్టుగా అబద్ధం చెప్తారు, తప్పు చేయడానికి కలిసికట్టుగా తప్పు చేస్తారు. సామెతల్లో మనం చూస్తాం 1వ అధ్యాయంలో, కీడు చేయడానికి కలిసికట్టుగా కీడు చేస్తారు. ఈ అబద్ధం నేను చెప్తాను, నువ్వు కూడా వాళ్ళకి అదే చెప్పు అని ఇలాంటి విషయాలలో ఒకటవుతారు జనాలు. కానీ షాద్రాక్ మేషక్ ఆబేద్నెగో అనే వాళ్ళు ఏ విషయంలో ఒకటయ్యారో తెలుసా? దేవునికి విశ్వాసంగా ఉండే విషయంలో, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో వాళ్ళు ఒక్కటయ్యారు. దేవునికి మేము నమ్మకంగా ఉంటాం, దేవునికి మేము విశ్వాసతతో ఉంటాం అనే విషయంలో వాళ్ళు ఒక్కటైనట్లు మనం చూస్తున్నాం. ఐక్యమత్యముతో దేవుని విశ్వాసంలో వాళ్ళు ఎదిగినట్లు మనం చూస్తున్నాం. రాజు చెప్పాడు నెబుకద్నెజరు, నేను స్థాపించిన యొక్క విగ్రహమునకు పూజ చెయ్యరో, ఆరాధన చెయ్యరో, అట్టి వాళ్ళని అందరిని ఏం చేస్తాం? మేము అట్టి వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తాం, అగ్నిగుండంలో తోసేస్తాం అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? యథావిధిగా దేవుని స్తుతిస్తారు, యథావిధిగా దేవుని ఆరాధిస్తారు. ఆ ప్రార్థనని ఆరాధనని వాళ్ళు విడిచిపెట్టకుండా దేవుని స్తుతించే వాళ్ళే ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాడు రాజు? వాళ్ళని ఎక్కడేస్తాడు? అగ్నిగుండంలో వేసేస్తాడు. అగ్నిగుండంలో వేస్తే షాద్రక్ మేషక్ ఆబేద్నెగో వీళ్ళు ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు అగ్ని మరి ఏమైందంట? రాజు కోపం పెరిగింది. ఎందుకు రాజు కోపం పెరిగింది? రాజు అన్నాడు, మీరు నేను చెప్పిన దేవతలను మీరు పూజ చేయలేదు, నేను చెప్పినట్టు మీరు ఆరాధన చేయలేదు, మీ దేవుని కనబడని దేవుని మీరు ఆరాధిస్తున్నారు, నా రాజ్యంలో ఉంటూ నా మాట మీరు వినట్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, రాజా మా దేవుడు సజీవుడు, మా దేవుడు సజీవుడు, అది మాత్రమే కాదు మా దేవుడు మేము శ్రమల్లో ఉన్నప్పుడు మాకు సహాయం చేస్తాడు, కష్టాల్లో ఉన్నప్పుడు మాకు సహాయం చేస్తాడు. కానీ ఒకవేళ ఆయన సహాయం చెయ్యకపోయినా ఏమంటారు? ఒకవేళ ఆ దేవుడు మాకు సహాయం చెయ్యకపోయినా కానీ మేము నీ మాట మాత్రం వినము. చూడండి ఎంతమందికి అటువంటి విశ్వాసం ఉంటుంది. సహాయం చేస్తాడు అని అనుకునేది ఒక విధమైన విశ్వాసం. నేను దేవుని మాట వింటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, తోడై ఉంటాడు అనేది ఒక విషయం అయితే, ఆయన నాకు సహాయం చెయ్యకపోయినా నేను నా విశ్వాసాన్ని పోగొట్టుకోను. కొంతమంది ఏమంటారు? మనం నిజం చెప్పినందువలన, మనం మంచి చేసినందువలన మనం శ్రమలో పడుతున్నాం, మనకు సహాయం లేదు. కొంతమంది ఇలా అనుకుంటారు, ఏమని? నేను ఎంత మేలు చేసినా, ఎంత మంచి చేసినా, ఎంత మంచివాడిగా ఉన్నా కానీ నాకు ప్రతిఫలం రావట్లేదు. అనుకుంటావా? అనుకోవా? నాకు బహుమానం రావట్లేదు, నాకు ప్రతిఫలం రావట్లేదు, నాకు దీవెన రావట్లేదు. వీళ్ళేమన్నారు? దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, ఆయన మీద మా ప్రేమను మా భక్తిని మేము వదిలిపెట్టమని వాళ్ళు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రతిఫలము ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అని అంటే, ప్రార్థన చేయాలి, ప్రతిఫలం దేవుని దీవెన కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి, దేవుని స్వస్థత కావాలి. ఆయన నాకు ఒకవేళ మేలు చేయకపోయినా, ఆయన నాకు సహాయం చేయకపోయినా నేను ప్రార్థన చేస్తాను ఎంతమంది అనుకుంటాం? దేవుడు సహాయం చేయకుండా ఉండడు, మేలు చేయకుండా ఉండడు. దేవుడు అంట ఎప్పుడు కూడా ఆయన బిడ్డల్ని ఆశీర్వదించాలని త్వరపడతాడని వాక్యం చెప్తుంది. దేవుడు ఎలాంటి దేవుడు అంట? ఆయన ఆలస్యం చేయడు. మనం అనుకుంటున్నట్టు ఆయన ఆలస్యం చేయడంట, త్వరపడతాడు. మనకు దీవెనలు ఇవ్వాలి, మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలి, మనకు మేలు చేయాలని తొందరపడతాడు దేవుడు. మరి అటువంటి దేవుని కలిగి ఉన్న మనము, ఆయన ఆలస్యం చేయడు, కానీ ఆయన చిత్తమును మనం ఎరిగి నడుచుకోవాలి, ఆయన సమయం ఎరిగి నడుచుకోవాలి. ఒకవేళ ఆయన నాకు ఆ సహాయం చేయకపోయినా కానీ నువ్వు చెప్పిన మాట వినము అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది? అప్పుడు చూడండి, రాజుకి ఇంకా ఎక్కువ కోపం వచ్చి, నా మాట వినకుండా నా మంత్రులందరి ముందు నన్ను అవమానపరుస్తున్నారు వీళ్ళు అని రాజు ఏం చేశాడు? షాద్రక్ మేషక్ ఆబేద్నెగోని ఏం చేశాడు? అగ్నిగుండంలో పడేసాడు. చదవండి ఆ వాక్యం. అందుకు నెబుకద్నెజరు
అత్యాగ్రహము నొందినందున షద్రకు మేషకు అబేద్నెగోలను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికీ ఎంత 7 అంతలుగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు రాజు ముఖం వికారం అయిపోయిందంట వీళ్ళు చెప్పే సమాధానానికి. మనం ఎప్పుడైనా అలాంటి సమాధానం చెప్తామా? ఆయన ఇక నాకు చేయకపోయినా ఇంతవరకు చేసిన గొప్ప, నేను చావు బ్రతుకులో ఉన్నప్పుడు నన్ను కాపాడలేదా? నా బిడ్డను కాపాడలేదు, నా కుటుంబాన్ని కాపాడలేదు, నా భర్తను కాపాడలేదు, భార్యను కాపాడలేదు, తల్లిదండ్రులను కాపాడలేదు. ఎంతమందికి మనం సమాధానం చెప్పగలుగుతున్నాం? దేవుడే నేను చేసిన, నాకు చేసిన మేలు నిన్ను చేశాడు, ఆయన మేలు చేశాడు కాబట్టే నేను సజీవంగా ఉన్నాను, ఆయన మేలు చేశాడు కాబట్టి నేను బ్రతికున్నాను. ఎంతమంది మనం చెప్పగలుగుతున్నాం? నీకు దేవుడు ఇప్పుడు నీ కళ్ళకు కనిపించే మేలు చేయకపోయినా ఆయన వెనక నుండి నన్ను సంరక్షిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నాకు కీడు రాకుండా, ఏ తెగులు రాకుండా నా చుట్టూ కంచె వేస్తున్నాడు. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళి, ఉదాహరణకి హాస్పిటల్కి వెళ్ళి ఒక వ్యక్తికి వ్యాధి వచ్చినప్పుడు 50,000 ఖర్చు అవుతుందని చెప్పారు. అప్పుడు 50,000 ఇవ్వడం గొప్ప విషయమా? అసలు నీకు రోగం రాకుండా చేయడం గొప్ప విషయమా? రోగం రాకుండా, వ్యాధి రాకుండా అంత హాస్పిటల్కి వెళ్ళి తిరిగి 50,000 ఖర్చు పెట్టకుండా నేను కాపుదల కాదని ఎంత గొప్ప విషయం. నీకు తెలియకుండా దేవుడు ఎన్నో మేలు చేశాడు, నీకు తెలియకుండా ఎన్నో దీవెనలు చేస్తున్నాడు, ఎన్నో సహాయకరమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. వాటిని మనం మర్చిపోతున్నాం. దానియేలు 3:19-20, 3వ అధ్యాయం 19-20లో ఇప్పుడు రాజు ముఖం వికారమైంది. ఎందుకు వికారమైంది తెలుసా? రాజు ముఖం ఎందుకు వికారమైందనంట, మేము ఎందుకు ఆ పూజలు చేస్తాం, మేము ఏదో మేలు పొందుకోవాలనే పూజలు చేస్తాం, కానీ వీలేంది ఏం దొరకకపోయినా, ఏ సహాయం లేకపోయినా వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తారంట అని వికారం అయిపోయింది. అంటే ఒకవేళ మాకు మా దేవుడు సహాయం చేయకపోయినా కానీ ఆయనే నిజమైన దేవుడు కాబట్టి ఆయనను విడిచిపెట్టమని చెప్పేసరికి ఆయన ముఖం వికారం అయిపోయి రాజు ఏం చేశాడంట, అగ్ని మంట ఎప్పుడు మండేదానికంటే 7 అంతల మంటను వేస్తాడు. ఎక్కువ కట్టెలు వేసి, ఎక్కువ దాంట్లో ఆయిల్ పోసి ఎక్కువగా దాన్ని మండించాడనమాట. అగ్ని 7 అంతలై మండింది. రాజు కోపం పెరిగింది, అగ్ని కూడా పెరిగింది. హల్లెలూయా. మామూలుగా అగ్ని గుండంలోనే వాళ్ళు కాలిపోతారు, కానీ ఇప్పుడు 7 అంతలైంది. 7 అంతలైన అగ్ని ఏమైందంట, వీళ్ళు ముగ్గురిని పడేసేటప్పుడు పడివేసే సైనికులకు కూడా మంట తగిలిందంట, వాళ్ళు కూడా కాలిపోయారని వాక్యం చెప్తుంది. ఇప్పుడు అగ్నిగుండంలో పడడం అనేది ఆశీర్వాదమా, అది ఒక శ్రమనా? చెప్పండి. శ్రమ. వీళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు, ముగ్గురు అగ్నిగుండంలో పడవేయబడ్డప్పుడు వీళ్ళని పడవేసిన వాళ్ళు కూడా కాలిపోయారు, కానీ వీళ్ళకేం కాలేదు. వీళ్ళు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారంట, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ. ఎక్కడ? అగ్నిగుండంలో కూడా, అగ్నిలో కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. రాజు ఇది చూస్తూ ఉన్నాడు పైనుండి. చూస్తూ ఉండగా రాజుకి అక్కడ తెలిసిన విషయం ఏంటిదంటే, ముగ్గురుతో పాటు ఇంకొక 4వ వ్యక్తి ఎవరో తిరుగుతున్నారని రాజు గమనించాడు. హల్లెలూయా. అప్పుడు రాజు అంటున్నాడు, మనం అగ్నిగుండంలో వేసిన ఎంతమందిని? ముగ్గురునే కదా మనం అగ్నిగుండంలో వేసాము, కానీ 4వ వ్యక్తిగా ఎవరో తిరుగుతున్నారు. ఆ 4వ వ్యక్తి ముఖం ఎట్లుందంట, దేవుని ముఖంలాగా ఉంది. హల్లెలూయా. 4వ వ్యక్తి తిరుగుతున్నాడని రాజు ఆశ్చర్యపోయాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సంతోషంలో మాత్రమే కాదు దేవుడు మనతో ఉండేది, మన దుఃఖంలో కూడా మనతో ఉంటాడు, మన కష్టాలలో కూడా మనతో ఉంటాడు, మన ఇబ్బందులలో కూడా మనతో ఉంటాడు. మనం ఏ స్థితిలో వెళ్తున్నాం, ఏ కష్టాలు పడుతున్నాం దేవుడికి తెలుసు. మనం అనుకుంటుండొచ్చు, దేవా నీకేం తెలుసు, మా బాధలు నీకేం తెలుసు అని అనుకుంటుండొచ్చు. వీళ్ళు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు కూడా అగ్నిగుండంలో దిగాడు. హల్లెలూయా. ఆయన అగ్నిగుండంలో దిగాడు. మనందరికీ ఎట్లా స్వస్థత వస్తుంది ప్రార్థన చేస్తే చెప్పండి? ఆ రోగము, ఆ సమస్య ఆయన శరీరం మీద ఆయన మోసాడు కాబట్టి మనకు స్వస్థత వస్తుంది. కలువరి సిలువలో యేసు ప్రభు ప్రాణం పెట్టినప్పుడు మన పాపాల కోసం మాత్రమే కాదు, మన శాపాల కోసం మాత్రమే కాదు, మన రోగాల కోసం కూడా మరణించాడు. అంటే ఒక వ్యక్తికి ఈ రోగం వస్తే ఆ రోగం వలన వచ్చే శ్రమలన్నీ కూడా ఆయన శరీరంలో ఆయన మోసాడు. హల్లెలూయా. ఆ రోగంలో ఆయన శరీరంలో మోసాడు, వ్యాధులను మోసాడు. ఆయన ఎలా అయిపోయాడంట, ఎవరు చూడనొల్లని వాడిగా అయిపోయాడంట. ప్రపంచంలో పాపం వల్ల వచ్చే వ్యాధులు ఉన్నాయి, పాపం వల్ల వచ్చే రోగాలు, లేకపోతే శారీరకంగా వచ్చే రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న వ్యాధులన్నిటి భారం ఆయన మీద పడితే ఒక మనిషి ఎట్లా ఉంటాడు చెప్పండి?
మనకున్న చిన్న చిన్న రోగాలు మనం భరించలేకపోతున్నాం, చిన్న జ్వరాలనే భరించలేము, మనం చిన్న జలుబు దగ్గు వస్తే మనం భరించలేం, చిన్న సమస్య మనం వస్తే మనం భరించలేం. హల్లెలూయా. కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళ అన్ని శ్రమలు, వాళ్ళందరి నిందలు, వాళ్ళ రోగములు, వాళ్ళ వ్యాధులన్నీ ఆయన సిలువలో మోసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధంగా సిలువలో మోసిన మన దేవుడు ఆయన ప్రాణము పెట్టినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సంతోషము ఆనందంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన ఇబ్బందులో ఉన్నప్పుడు కూడా మనతోనే ఆయన ఉన్నాడు. ఆయనకు తెలుసు ఏ ఇబ్బందిలో ఉన్నామని. కానీ ఇప్పుడు వీళ్ళకు ఈ యొక్క శ్రమ రావడం మంచిగా చెడు అని అనుకుంటే, ఆ తర్వాత ఏం జరిగిందని మనం చదివితే మనకు అర్థమవుతుంది. రాజు నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏం కలదు. చూడండి అక్కడ తర్వాత చదువుతా, అక్కడ చూడండి ఒక ముఖ్యమైన విషయం. అగ్ని వీళ్ళని కాల్చాలా కాల్చకూడదా చెప్పండి? మామూలుగా అయితే అగ్ని వీళ్ళని కాల్చాలి, మండించాలి, బూడిదైపోవాలి వీళ్ళు. ఎందుకనంటే 7 అంతలుగా అగ్ని పెరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంట, వీళ్ళు ఎలా వేశారు, వీళ్ళని ఆ యొక్క అగ్నిగుండంలో వేసేటప్పుడు వీళ్ళని బంధకాలతో వేసినట్లు మనం చూస్తున్నాం. ఎట్లా వేశారంట? బంధకాలతో. అంటే ఎట్లా? వాళ్ళ చేతులు కట్టారు. ఈ ముగ్గురు చేతుల్ని కట్టేసి అగ్నిలో వేశారంట. కానీ ఏం జరిగింది? బంధకాలు లేకుండా వాళ్ళు తిరుగుతున్నారు. అంటే వీళ్ళని వేసిన అగ్ని వీళ్ళని కాల్చలేదు, వీళ్ళకున్న బంధకాల్ని కాల్చింది. హల్లెలూయా, హల్లెలూయా. బంధకాలు ఎందుకు బంధించారు? శత్రువు బంధించింది అది. కొన్నిసార్లు మనం వెళ్ళే శ్రమల ద్వారా మనకున్న బంధకాలు కూడా తెగిపోతాయి. నమ్ముతారా? మనము వెళ్ళే శ్రమలలో మనకున్న బంధకాలు కూడా తెగిపోతున్నాయి కొన్నిసార్లు. అంటే అయితే శ్రమలు కావాలా, శ్రమలు తెచ్చుకోవాలా అని కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ స్థితి వచ్చింది, నేను ఎందుకు ఈ శ్రమలో ఉన్నామని. కానీ వీళ్ళకి ఏం జరిగింది చూడండి, అగ్నిలో వేయబడ్డారు. వీళ్ళని అగ్ని ఏం చేయలేదు, కానీ వీళ్ళకున్న బంధకాలను అగ్ని కాల్చేసింది. హల్లెలూయా. వీళ్ళ బంధకాలు తెగిపడిపోయినాయి అని మనం వాక్యంలో చూస్తున్నాం. బంధకాలన్నీ కూడా తెగిపడిపోయాయి అంట ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత చదవండి, వారికి హాని ఏది కలగలేదు, 4వ వాని రూపము దేవదూతల రూపము పోలి ఉన్నది అని వాళ్ళకి ప్రత్యుత్తరం ఇచ్చాడు. రాజు అంటున్నాడు మంత్రులతోటి, మనమేమో వాళ్ళ చేతులు గట్టి పడేసాం, కానీ చేతులు ఆ కట్లు లేకుండా తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఒకటో విషయం, దేవుడు ఆ యొక్క బంధకాల నుంచి వాళ్ళు విడిపించాడు. రెండవది, 4వదిగా ఎవరో తిరుగుతున్నారో వాళ్ళతో 4వ వ్యక్తి యొక్క ముఖము దేవదూత ముఖం లాగా ఉన్నది అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరిగింది? ఆ రాజు ఆశ్చర్యపడిపోయి, తర్వాత చదవండి, ముగ్గురు వచ్చి చూడండి, అంత ప్రారంభం నుండి ముగింపు వరకు అంతా చూస్తూనే ఉన్నాడు రాజు. చూసి అగ్నిగుండం దగ్గరికి వస్తున్నాడు. వచ్చి, షాద్రాక్ మేషక్ ఆబేద్నెగో అను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా. హల్లెలూయా. ఇంతవరకు ఆ దేవుని గణపరచలేదు నెబుకద్నెజరు, ఇంతవరకు ఆ దేవుని మహిమపరచలేదు నెబుకద్నెజరు. ఇంతవరకు అసలు ఆ దేవుడు ఉన్నాడా, కనిపిన దేవుడు అంట, నేను చెప్పిన ఆరాధన చేయకుండా వాళ్ళ ఇష్టం ఆరాధన చేస్తున్నారు అని అనుకున్నవాడు, ఇక్కడ ఏం జరిగింది? అగ్నిగుండంలో వీళ్ళు తిరగడం చూశాడు, వీళ్ళకున్న బంధకాలు తెగడం చూశాడు. ఆ బంధకాలు తెగి వీళ్ళతో పాటు దేవుడు నడవడం చూసి అంటున్నాడు, మీ దేవుడు గొప్పవాడు అని చెప్పాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏం జరుగుతాయంటే, ఆ శ్రమలలో నుండి దేవుడు మనం విడిపించినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఎదురుగా ఉన్న వాళ్ళు, ఒకవేళ మన శత్రువులు కూడా మనతో మహోన్నతుడు ఉన్నాడని తెలుసుకుంటారు. హల్లెలూయా. వీళ్ళకి శ్రమ వచ్చింది, వీళ్ళకి ఇబ్బంది వచ్చింది, వీళ్ళకి కష్టం వచ్చింది, మేము నవ్వాము, మనం సంతోషపడ్డాము, కానీ వాళ్ళ దేవుడు మహోన్నతుడు కాబట్టి వాళ్ళని విడిపించాడని చెప్తారు. హల్లెలూయా. వాళ్ళ దేవుడు ఎవరంట? మన దేవుడు మహోన్నతుడు, గొప్పవాడు కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళని విడిపించాడు అని ఖచ్చితంగా చెప్తారు. మనం షాద్రాక్ మేషక్ ఆబేద్నెగో వాళ్ళు పొందినన్ని శ్రమలు, వాళ్ళ పొందిన ఇబ్బందులు మనం పడలేదు.
కానీ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళని విడిపించగలిగిన దేవుడు మనను ఖచ్చితంగా విడిపిస్తాడు. మనం ఏ శ్రమలో ఉన్నాను, ఏ ఇబ్బందులో ఉన్నాను, ఏ ఇరుకులో ఉన్నానో మనను ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు. కొన్నిసార్లు శ్రమల వలన మనకు అనేక విషయాలు దేవుడు నేర్పిస్తాడు. మనం ఉన్న ఇబ్బందుల వల్ల మనకున్న అనేక పాఠాలు నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. వాటిని మనం నేర్చుకొని మనం ఇంకనో దేవుళ్ళు ఎదుగుతాం, మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి దేవుడు సంతోషంలో మాత్రమే కాదు, మన దుఃఖంలోనూ మనతో ఉన్న దేవుడు, మన కన్నీటిలోనూ మనతో ఉన్న దేవుడు.